వాలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్ళకి 10,000 రూపాయలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక నెల తిరక్క ముందే ఆ హామీని తొంగలో తొక్కేశారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపు మయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారింది. పెన్షన్ల పంపిణీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ హల్చల్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ ఒక్క రోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు గత ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు జగన్ తెచ్చిన వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.